నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండీ! అయితే కొత్త స్టవ్ తీసుకున్నానండి. ఎన్ అంటే చాలామందికి సెంటిమెంట్ ఉంటది కదా! ఒక స్టవ్ తీసుకున్నాము, పాలు పొంగిస్తే బాగుంటుందని చెప్పి అలా నేను అనుకున్నాను. స్టవ్‌తో పాటు లైటర్ వచ్చేసింది. లైటరు ఇంకా పైపు అది వచ్చిందండి. మా ఇంట్లో పాలేనండి అవి గేదె పాలు. గేదె పాలు ఒక హాఫ్ లీటర్ తీసుకున్నాను. తీసుకొని పాలు పొంగించేద్దాము అని చెప్పి అనుకున్నాను. ఇంకా అనుకోకుండా స్టవ్ వచ్చేసిందండి ఇంటికి. ఆన్లైన్లో బుక్ చేసాము. చూసారు కదా ఎంత ఇదిగా పొంగినాయో, మంచిగా అనిపించిందండి అలా పొంగేసరికల్లా. తర్వాత వచ్చేసి బియ్యం నానబెట్టుకోలేదండి, అప్పటికప్పుడు నానబెట్టేసుకొని ఇంకా కడిగేసుకొని దాంట్లో వేసేసాను. కొంచెం వాటర్ అయితే పోసేసుకున్నాను. తర్వాత బెల్లం నలగొట్టేసుకొని దాంట్లో వేసేసుకొని అట్టాగే యాలకులు అవి కూడా వేసేసానండి. అంటే దీంట్లో అది జీడిపప్పు, బాదం పప్పు అవి కూడా వేసుకుంటే బాగుండేయండి. ఇంట్లో నిండుకున్నాయి, అవి లేవు. అందుకని అదే కాక అనుకోకుండా ఇంకా స్టవ్ వచ్చేసరికల్లా పాలు పొంగించేసాను. అందుకే ఇంకా ఏమీ వేయలేదండి. మీరు కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, అంతే అయిపోయిందండి. ఇంకా నేనైతే పిల్లలకి పెట్టేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. దీంట్లో ఇంకా పప్పు ఉంటే, పప్పు నెయ్యి ఉంటే ఇంకా సూపర్ ఉంటుందండి. అదే చెప్పాను కదా, అనుకోకుండా ఇలా పాలు పొంగించేసరికల్లా ఇంకా ఏమీ చేయలేకపోయాను. నైట్ టైం అయిపోయింది అందుకనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.